కాంపా కోలా 70 దశకం నాటి ప్రముఖ శీతల పానీయాన్ని తిరిగి మరగట్లో ప్రవేశపెట్టిన రిలయన్స్ అనమాట. 70 ఏళ్ల క్రితం నాటి ప్రముఖ శీతల పానీయ బ్రాండ్ను కాంపా కోలా సరికొత్త అవతారంలోని వచ్చిందనమాట. ఇది రిలయన్స్ ఈ మధ్యనే కాంపా కోలా బ్రాండ్ హక్కులను దక్కించుకుంది. గుజరాత్లోని సోస్కో హుజరీ అనే సాఫ్ట్ డ్రింక్ జ్యూస్ మేకర్ కంపెనీలో 50% వాటాను కొనుగోలు చేసిందనమాట రిలయన్స్. పోస్కో జ్యువెలరీ అంత క్రితమే 22 కోట్లకు కాంపా కోలా బ్రాండ్ను ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి కొనుగోలు చేసింది. కాంపా పోర్ట్ఫోలియో తొలుత 3 ఫ్లేవర్లో కోలా, లెమన్, ఆరెంజ్ శీత పానీయాలను ప్రవేశపెడుతున్నట్టు రిలయన్స్ వెల్లడించిందన్నమాట. ఈ కోలా, లెమన్, ఆరెంజ్ అనమాట. అంటే సోస్కో హుజరీ అనే సాఫ్ట్ డ్రింక్ జ్యూస్ మేకర్ కంపెనీ అంతకుముందు 22 కోట్లకి కాంపా కోలా బ్రాండ్ కొనుగోలు చేసింది. ఇప్పుడు దీన్ని రిలయన్స్ చేజిక్కించుకోవడంతో ఇప్పుడు ఆ బ్రాండ్ కూడా దగ్గరికి వస్తుంది అనమాట. తెలుగు రాష్ట్రాలలో వీటిని అందుబాటులో తేవాలని అనుకుంటున్నారు. 1978లో ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ అయిన కాంపా కోలా, కోకో కోలా, పెప్సీ బ్రాండ్ల దాటిగా ప్రభావం కోల్పోయిందనమాట. ఆ దాటికి 1949 నుంచి 70 వరకు కోకో కోలా ఏకైక డిస్ట్రిబ్యూటర్ అయిన ప్యూర్ డ్రింక్స్ గ్రూపు 70 దశకంలో కాంపా కోలా పేరుతో సొంత కూల్ డ్రింక్స్ను లాంచ్ చేసింది. అనంతకాలంలోనే మార్కెట్ అగ్రహం బ్రాండ్గా ఎదిగింది. ఆ తర్వాత కాంపా ఆరెంజ్తో పాటు ఆరెంజ్ ఫ్లేవర్లు కూడా విడుదల చేసి అప్పట్లో కంపెనీకి ముంబై, ఢిల్లీలో బాటిలింగ్ ప్లాంట్లు ఉండేవన్నమాట. ఈ కాంపా కోలా బ్రాండ్ హక్కులను దక్కించుకోవడంతో కూల్ డ్రింక్స్ విక్రయాలు జోరందుకుంటాయని వేసవిలో కోకో కోలా, పెప్సీ వంటి అగ్రగా బ్రాండ్ పోటీగా మార్కెట్లోకి తేవాలని రిలయన్స్ రిటైల్, ఎస్ఎంజీ అనుబంధ విభాగాలైన రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్లో వీటిని ప్రమోట్ చేస్తున్నారు అనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.